అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. అంటే నెల్లూరు పెన్నా బ్రిడ్జి ఇటువైపు హైవే మీద ఒక బ్రిడ్జి ఉంది. అయితే వరద నీరు ఒక్కసారి వదలడంతో ఐలాండ్లో సుమారు ఒక 15 మంది వరకు చిక్కుకోవడంతో వాళ్ళని రక్షించేందుకు సుమారు ఒక ప్రత్యేక టీం కూడా రావడం జరిగింది. ప్రస్తుతము పోలీస్తో పాటు కార్పొరేషను, కమిషనరు, అదేవిధంగా రెవెన్యూ శాఖ అధికారులు, ఫైరు తదితర అధికారులు మొత్తం ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు రక్షించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే సాయంత్రం 8 గంటల నుంచి రాత్రి 12 గంటలైనా ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతము ఒక 7 మందిని మాత్రము బయటకు తీయడం జరిగింది. అయితే ఈ బ్రిడ్జి అంటే 2 బ్రిడ్జిల మధ్య ఒక ఐలాండ్ మాదిరిగా ఉంది. అయితే ఆ ఐలాండ్లో నిత్యము మద్యం సేవించడాలు, లేదంటే ప్యాకాట, జూదం వంటి చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే అక్కడికి వెళ్ళినట్లు తెలుస్తుంది. అయితే వీళ్ళు కొంతమంది మాత్రమే పోలీసు రక్షించగలిగారు. మరికొంతమంది భయపడో మరి ఎందుకు వాళ్ళు ఆ ఐలాండ్లోనే దాముకున్నట్లు తెలుస్తుంది. వాళ్ళను కూడా సురక్షితంగా బయటకు తీసుకుని వచ్చేందుకు పోలీసు, అదేవిధంగా ఫైరు, రెవెన్యూ అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము. అంటే 8:30 నుంచి వాళ్ళ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. 7 మంది మాత్రము ధైర్యంగా ముందుకు రావడం జరిగింది. ప్రస్తుతము ఈ విషయం మీద మాట్లాడేందుకు రూరల్ డిఎస్పీ, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా ఆర్డీఓ గారు మొత్తం ఇక్కడ చేరిపోయి ఉన్నారు. వీళ్ళని సురక్షితంగా కాపాడాలని కూడా ఇచ్చేస్తున్నారు. ఈ పాటికే వరద నీటిని కూడా, అంటే పెన్నా బ్యారేజ్ వరద నీటి కూడా నిలిపేయడం జరిగింది. అయితే ఒకవేళ వాళ్ళు ఎక్కడైనా లోపలే ఈ ఐలాండ్లో దాముకొని ఉన్నట్లు కూడా సమాచారము. అయితే వీళ్ళను సురక్షితంగా రక్షించేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతము మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడారు. సార్, ఈ రెస్క్యూ టీము ఎంతవరకు వచ్చింది, ఎంతమందిని బయటికి? సో యాజ్ ఆఫ్ నౌ మనకి ఫైర్, పోలీస్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అఫీషియల్స్, మున్సిపల్ అఫీషియల్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఆనరబుల్ మినిస్టర్ నారాయణ గారి యొక్క ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బందితో పాటు స్థానికంగా ఉండేటువంటి నాయకులు కూడా ఇక్కడ ఉండి వారి యొక్క ఆచూకని కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు 9 మంది వరకు సురక్షితంగా బయటకు వచ్చారు. ఇంకా 4 or 5 మెంబర్స్ ఉండొచ్చని అంచనా. వారిని కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వారు, ఫైర్ వారు సెర్చ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా లోకల్ పీపుల్ యొక్క సమాచారం మేరకు వారి యొక్క ఆచూకని కనుగొంటున్నాం. సార్, అసలు ఈ ఐలాండ్లోకి ఎందుకు పోవాల్సి వచ్చింది, ఏంటి సార్? అంటే జనరలీ ఇప్పుడు నిన్నటి వరకు మనకి సోమశిల వాటర్, ఫ్లడ్ వాటర్ పెద్దగా లేదు కాబట్టి ఇక్కడ ఈ రివర్ బెడ్లో ఉంటూ వాళ్ళు వచ్చి వెళ్తూ ఉండేవారు. బట్ ఈ వాటర్ రావడంతో ఒకసారిగా వారు ఇక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో, ముఖ్యంగా పోలీసు వారు వస్తున్నారని చెప్పి భయపడి పారిపోయే ప్రయత్నంలో ఇలా జరిగింది. బట్ ఏది ఏమైనా వారిని సురక్షితంగా బయటకు తీసుకొస్తారు. అంటే కొంతమంది స్థానిక నాయకులు ఉన్నారు, వాళ్ళు ఇంకా అందరూ చూస్తారు వీడియోస్ ముందు ఇదని భయపడుతున్నారు అనేది ఒక సమాచారం. అంటే అదే కాదు, వాళ్ళు ఈవెన్ పోలీసు వారు కూడా తర్వాత మళ్ళీ ఏదైనా ఇన్వెస్టిగేట్ చేస్తారనే ఉద్దేశం కావచ్చు, లేదా స్థానికంగా ఉండే ప్రజలు వారందరికీ ఎక్స్పోజ్ అవుతామనేటువంటి కావచ్చు. వారు సురక్షితంగా ఉండేది, ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా ఉండే ప్రాంతాలు కాబట్టి వాళ్ళకి అలవాటు ఇక్కడ ఉండడము. సురక్షితంగా వారి ప్రాంతాలకు వెళ్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. అదేవిధంగా డిఎస్పీ శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో కూడా. సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, మొత్తం ఎంతమంది ఉన్నారు ఈ లైన్లో? ఇంతవరకు ఎంతమందిని మీరు రక్షించగలరు? యాక్చువల్గా కంట్రోల్ రూమ్కి 8:10కి మాకు మెసేజ్ వచ్చింది. దాని మీద నవాపేట ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి సీనియర్ ఆఫీసర్స్కి ఇన్ఫామ్ చేశారు. మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇమ్మీడియట్గా రెవెన్యూ అధికారులకి, అలానే ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ వారికి, ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారికి వారి సహకారంతో రెస్క్యూ టీమ్స్ ఇమ్మీడియట్గా రివర్లోకి రావడం జరిగింది. మన టీమ్స్ ఒక 9 మెంబర్స్ని ఐడెంటిఫై చేశారు. వాళ్ళ ద్వారా తెలియటంలో సుమారు 16 to 17 మెంబర్స్ ఉన్నారని చెప్పి చెప్తున్నారు. 9 మంది ఆల్రెడీ రెస్క్యూ అయ్యారు కాబట్టి వీళ్ళ ద్వారా పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా వాళ్ళని పిలవడం జరిగింది. సంభవం ఎందుకు భయపడ్డారో తెలియదు. వాళ్ళు ఆ చెట్లలో దాముకోవడం వల్ల కనపడతలేదు. ఇప్పుడు సెర్చ్ చేస్తున్నారు, ఇక్కడ విజిబిలిటీలో లేరు. బహుశా మరి ఏమన్నా వాటర్లోంచి ఇళ్ళకి వెళ్ళిపోయారా లేదా ఏంటి అనేది
అంటే సరదాగా ఈ ప్రాంతంలో మద్యం సేవించడాలు అదేవిధంగా పేకాట ఆడుతుంటారు. ఆ విధంగా వాళ్ళు ఏవైనా సిగ్గుతో లోపలే ఉండిపోయారా ల్యాండ్లో ఎట్లా? లేదండి, అది మనకు తెలియదు. ఇప్పుడు దొరికిన వాళ్ళ ద్వారా అడగడం ఏంటంటే, సాయంత్రం రివర్ బెడ్లోకి వచ్చాము, సడన్గా వాటర్ రైజ్ అయింది, మాకు అయోమయంలో అయిపోయి ఫోన్ చేసామన్నారు. ఈ మద్యం సేవించడం కానీ ఇతర విషయాలు కానీ ఏమీ వాళ్ళు చెప్పలేదు. మిగిలిన 7 మెంబర్స్ ఎక్కడ ఉన్నారు అనేది వాళ్ళ ఇళ్ళ దగ్గర మా స్టాఫ్ని పంపించాం. బహుశా వాళ్ళు ఆచూకి తెలుస్తుంది కాసేపట్లో. రైట్, థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఆర్టీఓ గారు ఉన్నారు, ఆమెతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే ప్రదీప్ మొత్తం చూపి. అంటే ఈ పెన్నా నదిలో 2 పాయలుగా వరద ప్రవహిస్తుంది. అయితే ఎటు ఈ మధ్యలో ఉన్న ల్యాండ్లో కొంతమంది ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. వాళ్ళు ఎందుకో బయటకు రావడానికి కూడా కొంత ఇబ్బందికరంగా, అందుకోసం రాలేదని కూడా పోలీసులు ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఆర్టీఓ గారు కూడా ఉన్నారు, వాళ్ళతో సరి మాట్లాడు. మేడం నమస్తే మేడం. మేడం అంటే ఇప్పుడు ఎంతమంది బయటకు వచ్చారు మీరు? అదేవిధంగా వాటర్ ఏమైనా ఆపారా, ఎట్లా అయింది? అవును, ఇప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే 9 o'clock అందిందో ఫస్ట్ నేను ఫోన్ చేసింది ఎస్సీ సోమశీల గారికి. చేసిన తర్వాత ఈ తెలుగుగంగ కెనాల్ రెగ్యులేటర్ ఎవరైతే ఉంటారో ఫ్లడ్ గేట్స్ వాళ్ళకి వెంటనే నాకు ఫోన్ చేయించారు. వాళ్ళ చేత నెక్స్ట్ ఈ రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ అయ్యే వరకు కొత్తగా ఫ్లో అనేది చేయవద్దన్నాను. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, ఫ్లో అయితే తక్కువగానే ఉంది, ఈజీగానే మాకు రెస్క్యూ ఆపరేషన్కి ఇబ్బంది ఉండదు. ఇప్పుడే నేను ఎస్డిఆర్ఎఫ్ టీం వాళ్ళకి కూడా ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళకి టీం ఫోన్ చేస్తే ఎస్డిఆర్ఎఫ్ కాంటాక్ట్ ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు బయలుదేరుతున్నారు స్విమ్మర్స్. కానీ స్విమ్మర్స్ కంటే మెయిన్గా ఎవరైతే వాళ్ళు లోపల పార్టీ చేసుకోవడానికి వాళ్ళు మిస్గైడ్ అయ్యి లోపలికి వెళ్ళినట్టున్నారు అది తెలుస్తుంది. సో ఏదైతే ఉన్నారో వాళ్ళు వాలంటరీగా ఇప్పుడు అనౌన్స్మెంట్ చేయించి వాళ్ళు బయటకు వస్తే తప్పితే మనకి సిచ్యువేషన్ అనేది ఆల్రెడీ కంట్రోల్లోనే ఉంది. అందరూ కూడా సేఫ్గానే ఉన్నారు, బికాస్ డ్రోన్స్ నుంచి అన్ని కూడా ట్రాక్ చేస్తూనే ఉన్నాం. అండ్ అలానే మన ఫైర్ డిపార్ట్మెంట్ ఆన్ జాబ్ ఉంది. ఫస్ట్ ఫైర్ డిపార్ట్మెంట్ని వెంటనే పంపించడం జరిగింది. ల్యాడర్ అండ్ రోప్స్ అవన్నీ కూడా యూజ్ చేయడం జరిగింది. సో కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఉన్నారు, ఎస్పీ గారు కూడా అక్కడే ఉన్నారు. బట్ ఇద్దరు కూడా క్లోజ్గా మానిటర్ చేసి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తో ఎక్స్ట్రా ఫ్లడ్ లైట్స్ అనేది తెప్పిస్తున్నారు. అండ్ జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇక్కడే ఉంది. అండ్ వీల్ సక్సెస్ఫుల్లీ కంప్లీటింగ్ ఇట్ అండి. ఈ వరద నీరు అంటే సోమశీల జలాశయం నుంచి వాటర్ వదిలేటప్పుడు ఈ మొత్తం ఈ ప్రాంతం మొత్తం ఏమైనా సైరన్ చేయడం కానీ వాళ్ళకి హెచ్చరికలు జారీ చేయడం అలాంటివి ఏమైనా చేశారు? అవునవును, ఫ్రైడే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. మన ఆనరబుల్ ఎండోమెంట్ మినిస్టర్ గారు కూడా ఆ రోజు మేము వెంకటగిరి ప్రోగ్రాంలో జరిగినప్పుడు స్ట్రిక్ట్ ఆదేశాలు ఇచ్చారు. ప్రతి గ్రామంలో కూడా పల్లెల్లో అందరికీ కూడా తెలియాలి, పెన్నా నదిలో ఎవరు కూడా దిగడానికి కానీ ఎవరు కూడా మత్స్యకారులనే కాదు మామూలు వాళ్ళే కాదు ఎక్కడ కూడా ఏ యాక్టివిటీస్ అనేది రెగ్యులేట్ చేయమన్నారు. వెంటనే ఆయన ఆదేశాల మేరకు మేము ప్రతి తహసీల్దారు ప్రతి మండల్ టీంతో గల్లీన మేము ఒక ఆటో, సైరన్, మైక్ అనౌన్స్మెంట్ అవన్నీ చేయించామండి. అదైతే విస్తృతంగా జరిగింది. అందుకని మనకి మినగళ్ళు కానీ ఇందుకూరుపేట కానీ నాకు మేజర్గా నెల్లూరు డివిజన్లో ఎక్కువ మండల్స్ ఉన్నాయి పెన్నా నదికి సంబంధించి, అవన్నీ కూడా కంట్రోల్ చేయడం జరిగింది. అలానే మిగతా డివిజన్ ఆఫీసర్స్ కూడా మేము గ్రూప్లో కూడా షేర్ చేసాం. మేము ఏదైతే యాక్టివిటీస్ చేసామో దాని పరంగా అయితే అప్రమత్తంగానే ప్రజలు ఉన్నారు. అలా వీళ్ళు జస్ట్ ఏదో పార్టీ చేసుకోవడానికి మిస్గైడ్ అయ్యి ఒక రూట్ తప్పి వెళ్ళడం జరిగింది, కానీ ఇదేమీ ఉద్దేశపూర్వకంగా అయితే ఏమీ కాదు. సో అది అంటే వాటరు తగ్గింది కాబట్టి స్పీడ్ కూడా ఆటోమేటిక్గా వాళ్ళు వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అవునవునవునవును, అంటే వాళ్ళ సేఫ్టీ గురించి రెస్క్యూ ఆపరేషన్ గురించి తగ్గించడం జరిగింది. మీతో మాట్లాడే ముందు కూడా ఎస్సీ గారితో మాట్లాడడం జరిగింది, ఈతో కూడా మాట్లాడడం జరిగింది. అందరూ కూడా ఈ విషయంగానే ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఎస్డిఆర్ఎఫ్ టీం వస్తుంది. నెక్స్ట్ మనం ఏమన్నా మిగతా వాళ్ళని ఈ రెస్క్యూ టీంలో ఎవరెవరు పాల్గొన్నారు? మెయిన్గా మనకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. వెంటనే మన రెవెన్యూ యంత్రాంగం, మన తహసీల్దార్ అండ్ వీఆర్ఓ టీం వచ్చిన తర్వాత నేను కూడా రావడం జరిగింది. అలానే మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా వచ్చారు. అలానే మనకి బ్యాక్ ఎండ్ టీంలో మనకి కనబడకుండా ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్. సో అందరూ కూడా వాళ్ళ ఇప్పుడు ఉన్న టైం, ఎందుకంటే ఈ టైం చూసారు ఇట్స్ అన్ ఆడ్ టైం, మనకున్న రిసోర్సెస్లో ఎలా వాళ్ళని తీసుకురావాలనే చూడడం టీం అంతా కూడా దీని మీద ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇది పరిస్థితి. అయితే మొత్తం మీద ఒక 15 మంది పెన్నా నదిలో చిక్కుకున్నట్లు తెలిస్తే వాళ్ళని 9 మందిని మాత్రం సురక్షితంగా బయటకు వచ్చారు. మిగిలిన వాళ్ళు కూడా ఆ ల్యాండ్లోనే ఐలాండ్లోనే ఉన్నారని కూడా అనుమానిస్తున్నారు. అయితే టోటల్ మీద ఏం చేశారంటే వాటర్ ఫ్లో పైనుంచి రాకుండా తూములు ఇచ్చేయడంతో వాటర్ కూడా పూర్తి ఇదైపోయింది. వాళ్ళు కూడా సురక్షితంగా బహుశా వాళ్ళు కూడా వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోయి ఉంటారని కూడా వీళ్ళు చేస్తున్నారు. మొత్తం మీద రెవెన్యూ, పోలీసు మొత్తం కలిసి ఒక టీమ్గా రెస్క్యూ టీమ్కి తీసుకొని మొత్తం మీద ఇక్కడైతే ఎవరిని ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అయితే చర్యలు అయితే తీసుకుంటున్నారు. వీడియో ప్రదీప్తో ఆర్టీవీ నెల్లూరు నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్
డిస్క్రిప్షన్లో ఉంది.